శుభం వ్యాధసి గురుభ్యో నమః. మకర రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం విషయం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మకర రాశిలోనే మనకంటే రవి, కుజుడు, శుక్రుడు 3 గ్రహాల ప్రభావం కనిపిస్తుంది. అలాగే ద్వితీయ స్థానంలో రాహు, తృతీయంలో శనీశ్వరుడు మోర్ డైనమిక్గా కనిపిస్తున్నాడు. అలాగే మనకు ముందుకు వెళ్తే మన గురుడు షష్ఠస్థానంలో కనిపిస్తున్నాడు. అలాగే మనకు అష్టంలో కేతు కనిపిస్తున్నాడు. అలాగే మనకు చూసుకుంటే వ్యయంలో మాత్రం బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో కొంచెం యారగెంట్గా ఉంటాయి నిర్ణయాలు, కొంచెం ఆలోచించి తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం ముందు తీసుకున్న దానికి వ్యతిరేకంగా తీసుకుంటే అది చాలా పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ లాస్టింగ్లో కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా విశేషంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు అంటే 1-10 సార్లు ఆలోచించండి. ఇదే ఆలోచన ఇంత ముందు వచ్చిన ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నిర్ణయం తీసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే మీ రాశిలో కుజుడు, రవి 2 అగ్ని తత్వ గ్రహాలు కూర్చున్నాయి. ఇవి 2 ఏం చేస్తాయంటే మీ బర్నింగ్ ఇష్యూస్ తెస్తాయి, షార్ట్ టెంపర్ తెస్తాయి. మనసులో మానసికంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేసరికి అందులో ఏదో తప్పు కనబడుతుంటుంది. దానివల్ల మీరు రాంగ్ డైరెక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం అనేది పెద్దలకు వదిలేయండి. అలా ఉండగలిగితే బాగుంటుంది. అలాగే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏం మానుకోండి. ప్రస్తుతానికి ఉన్నట్టుగా మెయింటైన్ చేయగలిగితే బాగుంటుంది. వ్యాపారస్తులు కూడా చేస్తున్న వ్యాపారాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేసుకోండి తప్ప కొత్త ఆలోచనతో దాన్ని స్పాయిల్ చేసుకోకండి. మీ చేతులారా మీ యొక్క వ్యాపార వ్యవహారాన్ని పాడు చేసుకోకండి. అలాగే చదువుకున్న విద్యార్థులు ఎవరితో ఉన్నారో మనసులో ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచన పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకుని ఆలోచన ప్రకారం వెళ్ళడం ప్రయత్నించేయండి. ఒకవేళ వాళ్ళది మీది ఏకీభవిస్తే, లేకపోతే వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవ్వడం ప్రయత్నించేయండి. ఎందుకంటే మీ దాంట్లో ఉన్న ఈ బర్నింగ్ ప్లానెట్స్ మిమ్మల్ని పూర్తిగా నెగిటివ్ వేస్గాను ఆపోజిట్ డైరెక్షన్ తీసుకెళ్లే అవకాశాలు బాగా కనిపిస్తాయి. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థిగా అనుకూలంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు అవుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి 15 రోజులు పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అయితే కనబడట్లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనిపిస్తున్నాయి. శుభవార్త వింటారు, శుభైన కార్యక్రమం పాల్గొంటారు. కానీ పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అయితే ఉండదు. ఇల్లు కట్టుకోవాలంటే అప్పు దొరుకుతుంది. ఏమాత్రం భయపడక్కర్లేదు. ప్రయత్నం చేసి ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ ఒత్తిడితో కూడిన వ్యవహారంగా నడుస్తుంది. కాబట్టి 15 రోజులు ఆ ఒత్తిడి టెంపరీగా ఉంటుంది అని మాత్రం అనుకోండి, కానీ పర్మనెంట్ కాదు. ఫిబ్రవరి 1వ తారీఖు వరకు కొంత ప్రెషర్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రెషర్ నుండి బయటకు రావడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా మీరు సాధన చేయాలి. ఇది అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. సంకట విమోచన చేస్తాడు. అగ్నితత్వాన్ని మనలో ఉన్నది తగ్గిస్తాడు, సంకట విమోచన చేస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. 15 రోజులు కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారం కనబడవు. కానీ ఆరాధన చేయడం అంటే సమస్య కొంతవరకు డైల్యూట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం కొంచెం న్యూట్రల్గా ఉంది.